చెల్లె నా భర్తను ఏదో సగా చెప్తానన్నది వేసినప్పుడు అన్ని నేని గుడి అలా కింద తిరుగుతాంది అవ్వ కొండగట్టు నేనా నీలమ్మ నల్లముఖ నీలమ్మలంజన్ ఉన్న భగవంతుడు వీరంజనేయుడు బరబర మండమండి పైల చూడవమ్మ పైలోన భగవంతుడు పైలోన భగవంతుడు పుష్పం మీద పడ్డది అంజవ మాత్రం కార్యక ఆడిస్తున్నాక ఉందని ఎవరయ్యా పిరిటి రాజీవేస్తాను కోడలు మీద నా భర్తకు ఏదో సగజత లోగిళ్ళల్లో ఉన్నది మరి ఆ బాయిలో అంజలి ఉన్నది ఆ తిరుమలగిరి పట్టంలో ఒక్క బర్లకాడు పిలగాలి దుంపడు తప్పడు నీ కొట్లు నా పరులు మన సోపతి మన పొద్దు పోతారు ఎప్పుడు పిల్లలతో మాట్లాడుకుంటుంటారు ఎప్పుడు పిల్లలతో మాట్లాడుకున్నా కొత్త పిల్లలతో మాట్లాడకపోతే మరి ఓటర్ మాట్లాడాలి నీ పిల్లలతో మాట్లాడాలి మరి నా పిల్ల ఉంటా ఇంటికాడ రోజు 100 రోజులు పడిపోతా సారీ ఇగో ఎవరు అదే మాట్లాడుకోవాలి ముచ్చట ఏం ముచ్చట నీ కొట్టు నీ పర్లు మన సోపతి నేను ఊరికి వెళ్ళి నువ్వు రాసుకొస్తాను అని బర్లకాడి పిల్లగలైనా బర్రెల ముందట ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు కంచుముద్దరా గదే కంచుముద్ద భార్య పేరు అరే మనుషులకు పై పేరు ఉంటది బరులకు సుధా ఎట్లా పై పేరు ఉంటది ఈ భార్య పేరు ఎట్లా ఏంటంటే దీనికి ఒక్క 4 ముచ్చట్లు ఉన్నాయి ఏం ముచ్చట్లు మరి పూడిపల్లె మధ్యలో ఒక వాడు సర్కార్ తుమ్మ చెట్టబడి గవర్నర్లు లోటలు పట్టుకొని చెట్ల సాడుకున్నారు ఇప్పుడు జాతులు కట్టుకున్నారు అప్పుడు 40 ఏళ్ళ కింద ఆటలు ఎవరుకున్నాయి చెట్ల సాడుకున్నాకనే బర్ర కొడుకొని పోతాను ఈ భార్య పార తుమ్మకాయ కలవాటు అయింది వేసుకుంటే వాళ్ళ లోటలు పోటీ అయ్యో వాళ్ళు ఏమన్నా నీ బర్ర కట్టుకొని మీద మన మీ కులానికి పోతలు ఇష్టం నడిచి తింటారు తిట్టినాక నాకు ఆ రోజు మనసులో పట్టలేదు మళ్ళా తెల్లారంగం మళ్ళా బర్రెలు తీసుకుపోతాను మళ్ళా వాళ్ళు అక్కడే కూర్చున్నారు బాబు నిన్న పరిరత్తాన్ని జరుగురి అని అడిగిపోయి అనొస్తుందా ఇక్కడ ఉండి ఎక్కడికి వెళ్ళి పోతుంటే ఖర్చు ముత్తానికి కీకేసేవాడు నిన్న పరిరత్తాల్లో ఒక దగ్గర పెట్టు ఖర్చు ముత్త తమ్ముడా మళ్ళా కొట్టుకొని మళ్ళీ కొట్టుకొని అది వేడికి వచ్చిన గడిలో లేపుతాను ఎండకాలం వినవు చెట్టు కింద పడి వాళ్ళు ఉంటాయి నేను బతుక అంటే నువ్వు బతుకమ్మ అంటారు లంజ కొడుక నాకు బొక్కే నీళ్ళు కావాలా బతుకమ్మ కదా నాకు బతుక ఊపైతాను అంటే బొక్కే నీళ్ళు బొక్కే నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఏం తిన్నావు ఏం తిన్నావురా మరి తిన్న చెప్పాలి ఏం తిన్నావు ఏదన్నా పడగానే వస్తుంది బాగా రూపాయి అంటే సత్తుపిండి బుక్ ఎవరా నువ్వు సత్తుపిండి
అయితే మా అమ్మ తీసినాడు ఏ సిరిదిని చెప్తలేదు గిడవడి పెద్దవాళ్ళ దగ్గర పోయి పెద్దవా మరి మా అబ్బాయి ఏం సిరిదిని చెప్తలేదు అని నేను అన్నవాళ్ళ కొడుకని చెప్పినాడు అన్న వాళ్ళు ఇక పెద్దవా ఏమన్నా విద్య సాట్ల కోసం ఒక కుటుంబం పడుతుంది సాట్ల కోసం ఒక కుటుంబం తుమ్మినాక మా అమ్మ అయ్యో కొడుకు కీడుగా మేలు కానీ ఆయన బియ్యం పట్టుకొని పట్టించి సాటెడు కుడుగులు చేసి నా ఇద్దరు పోసింది ఒక్కరే తిన్నా కుడుగులు 5-6 తింటా బోంగా తిన్నాక మంచిగా తినే లోపల వెనక అంత ఇక కుడుగులు ఇంత దుబ్బ నాకైతాను నీకు నీళ్ళు కావాలంటే నీ రోడ్డు పట్టుకొని పో రోడ్డు పట్టుకొని పోయి కుడి తిరుగు అక్కడ మోరెత్తది ఆ మోరిలో నీళ్ళు అంటే నీళ్ళు లేరా పొట్టు పొట్టు అలా మసాలాలు వస్తాయి అలా ఏ ఊరి మసాలా వస్తాయినా ఎవరు రాలి ఎవరి మసాలా వస్తాయినా అడుకొని అలాగే వస్తాయి ఇంకా అయోధ్యపురం అలాగే వస్తాయి ఇక్కడేమా రాంపేట అలాగే వస్తాయి రాంపేట అలాగే వస్తాయి నీళ్ళు తాగుతావు నువ్వు నీళ్ళు తాగినావు అనుకో ఉండాలి అదే మన అడవిలో ఒట్టుకోలే మొడబాయి ఉన్నదా మనం రోజు తాగేది కాబాయి ఇలా పొద్దువేంది ఎంత అవుతుందిరా అని అవుతాం 12 బజా అంతే కదా బాయి కాడి బాయి కాడి కత్తరు బాయిలో దిగు అరే బాయిలో చూసినారే కానుకున్నావురా వారి కానుకున్న పొగాలు అవుతారా చెరిక అనుకున్నాం ఇప్పుడు అలా కానుకున్నాం నువ్వు చెప్పి అంటే సప్పు తప్ప అత్తది అరే భయం సప్పుల గట్టి అంటే పోరం బాయిల పిల్ల కాదురా ఎవరి దయ్యమనుకున్నా నరవల పిల్ల ఆడిపిల్ల కాదురా బాయిల మన దగ్గర కాళ్ళున్నాయి కదా వాళ్ళ కాళ్ళున్నాయి అరే మరి బాయిల ఈ పొల్లు ఎట్లా పడ్డట్లు కానీ ఎవరో కులం తక్కువ కన్నా కులం ఎక్కువ కన్నా ఈ పిల్ల నా సంఖ్య ఉంటే లేని మాటలు మన్నన్న మాటలు భరించలేక నేను కన్నది బాయి చేసి లంజగన్న ఒక జీవనమే దొంగగన్న ఒక జీవనమే మనం చూడగా ఆ పిల్ల పారం పోవాలి బిడ్డ అయిన మధ్య మనం దిగి ఆ పిల్లని తీయాలి కూడా నాకు రాదా గడపారి వస్తుంది గడ్డపారి కొత్త ఆడాలి ఈ టైంకు దునుకుతా ఏ టైంకు దునికిందో ఆ టైంకు వెళ్తా అది గడ్డపారి మొగపుడుగా ఉడితే ఈత రావాలి సైకిల్ లొక్క రావాలి బండి కూడా రావాలి లంజకొడుకు రేపు బైకాడి పోతావు తప్ప 3 కాళ్ళు వచ్చి బయట తిరుగుతావు బయట తిరిగితే 3 కాళ్ళు వస్తాయి ఆ బయట పడితే నీ అమ్మ బాబా ఒక్కళ్ళకి సావచ్చింది మీద